మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు త్వరగా చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. ఇవాళ మనము బ్లౌజ్ నెక్ స్క్వేర్ నెక్ పెడుతున్నాము. ఈ స్క్వేర్ నెక్ కు మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు బ్లౌజ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసింది, ఇది ఎల్లో కలర్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ బ్లూ కలర్ అనేది మనం నెక్ కు వేసుకుందాం. నెక్ కు వేసుకోవడం ఎలా అని చూసుకుందాం. ఇప్పుడు అంటే క్లాత్ ఇప్పుడు మనకి ఇంత పెద్దగా ఉంది కదా, అంటే 2 సైడ్స్ వచ్చింది అన్నట్టు బార్డర్. అంటే ఒకవైపు ఇలా చిన్నగా వచ్చేసింది, ఇంకొక వైపు ఇలా పెద్దగా వచ్చేసింది. అయితే మనం ఇంత పెద్దది బార్డర్ హ్యాండ్స్ కి వేసుకుంటే మనకు బాగోదు, అందుకని నేను చిన్న బార్డర్ హ్యాండ్స్ కి వేశాను. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా, ఇప్పుడు పెద్ద బార్డర్ది క్లాత్ ఉంది కదా, దీన్ని క్లాత్ కొంచెం మనం కట్ చేసుకొని స్క్వేర్ నెక్ కు వేసుకుందాం. స్క్వేర్ నెక్ కు ఎలా వేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది స్క్వేర్ నెక్ కుట్టేస్తాను, ఇక్కడ అంటే స్టిచ్చింగ్ చేస్తాను. ఇలా పైకి ముక్క తిప్పేసి మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను నేను, ఏంటి ముక్క తిప్పేయడం ఎలా అని చెప్పేది మీకు ఇంతకు ముందు వీడియోలు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంతకు ముందు వీడియోలో చూడండి. ఇప్పుడు నేను స్క్వేర్ నెక్ ఇలా కుట్టేసుకున్నాను, అంత లైనింగ్ అంతా ఇలా జాయింట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము స్క్వేర్ నెక్ కు కానీ లేకపోతే డిజైన్ నెక్ కు కానీ ఏది వేసుకున్నా ఫస్ట్ ఇక్కడ మనం డాట్స్ వేసుకోవద్దు. సైడ్స్ కు అంటే బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఈ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది మనం నెక్ వేసుకున్నాకనే వేసుకోవాలి, అప్పుడు మనకు బాగుంటుంది. అందుకని నేను ఇప్పుడు ఫస్ట్ నేను డాట్స్ వేసుకోలేదు. ఈ స్క్వేర్ నెక్ కు మనం ఈ బ్లూ కలర్ క్లాత్ ని ఎలా వేస్తానో చూడండి. ఎందుకంటే చాలా మంది కొంచెం ఇది వేయడం ఎలా అని చెప్పేసి, లేకపోతే ఎగుడు దిగుడు రావడము, ఇంకెలాంటి సమస్యలు ఏదేదో ఉంటుంటది. ఈ స్క్వేర్ అనేది మనకు చక్కగా కూడా రాదు చాలా మందికి, నేను చూస్తుంటుంటాను. అందుకోసమని మీకు ఈ వీడియోలో చూసినట్టయితే మీరు చక్కగా బ్లౌజ్ కుట్టుకోగలుగుతారు. చూడండి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తానో చూడండి. ఇప్పుడు మనకి ఇది ఒక 1 ఇంచ్ అంత క్లాత్ తీసుకుందాం. మనం ఇది 1 ఇంచ్ అంత క్లాత్ తీసుకొని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను 1 ఇంచ్ అంత క్లాత్ తీసుకొని ఇలా స్ట్రైట్ గా కట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ క్లాత్ ను మనం డబుల్ ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. అంటే ఇలా వేసుకుందాం. అంటే ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మనకు ఇక్కడ వైపు ఇప్పుడు మనకి ఇది ఓపెన్ ఉంది, ఇక్కడ వైపు ఏమో మనకు ఇది ప్యాక్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వైపు మనం ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, కనుక మనం ఇక్కడ వైపే ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ ఉన్న వైపే చిన్నగా సన్నగా మడుచుకొని ఇలా చిన్నగా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. అంతా ఇలాగే మొత్తం మన పొడవు అంతా ఇలాగే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం క్లాత్ ఇలా కుట్టుకున్నాం కదా, అయితే ఈ స్క్వేర్ అనేది చాలా మట్టుకు ఎలా ఉంటుందంటే, స్క్వేర్ గా రాకుండా రౌండ్ గా రావడము, లేకపోతే సరిగ్గా రాకపోవడం అలాంటి చాలా జరుగుతుంటుంటాయి. అందుకోసమని మీకు స్క్వేర్ చక్కగా రావాలంటే గనక ఈ స్క్వేర్ ను ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం మెజర్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు అంటే ఇది కొంచెం జస్ట్ పైకి వదులుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ లోకి పోతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ను, అయితే ఈ క్లాత్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ను మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ తోని, ఇప్పుడు 1 ఇంచ్ అంత గ్యాప్ తోని ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ ను మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు స్క్వేర్ కు చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇదిగో ఇప్పుడు మనం ఇందాక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఇదిగో స్క్వేర్ అనేది మనకు చక్కగా ఇక్కడ మూల అనేది చక్కగా తిరుగుతుంది. ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు మనం మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చేసింది. ఆ తర్వాత మన నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఇలాగే మనం ఇలా మెజర్మెంట్ చూసుకోవాలి. చూసుకొని ఒకవేళ మనం
మార్కింగ్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ వేసుకోవచ్చు. అంటే మీకు తెలియాలని నేను మార్కింగ్ పెడుతున్నాను, నేనైతే డైరెక్ట్ వేసేస్తాను. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు స్క్వేర్ వచ్చింది కదా, ఇక్కడ క్రాస్ గా తీసుకోవాలి ఇలా. ఇది మనకు ఇది చూసుకోవాల్సిన విషయం అండి. ఏంటంటే మనం స్క్వేర్ ఇప్పుడు ఇలా క్రాస్ గా తీసుకుంటేనే మనకు చక్కగా వస్తుంది. ఇలా నిలువు తీసుకున్నాం అనుకోండి రాదప్పుడు. ఇప్పుడు క్రాస్ గా తీసుకున్నాం కదా, సేమ్ ఇప్పట్లాగానే ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ తోని ఇక్కడికి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ వదిలిపెట్టుకొని స్క్వేర్ అనేది ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్ గా తీసుకోవాలి. ఇది క్రాస్ గా తీసుకుంటేనే మీకు ఇక్కడ స్క్వేర్ అనేది చక్కగా వస్తుంది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, సేమ్ అదే మోడల్ గా ఇప్పుడు కుట్టుకుందాం. ఇది ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు దీనికి అడ్జస్ట్మెంట్ ఎలా అంటే, ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే నాకు కరెక్ట్ గానే వస్తుంది. ఒకవేళ మీకు బై మిస్ లో కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ ముందుకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మరొక చిన్న కుట్టు మరొకటి అడ్జస్ట్మెంట్ కి వేసుకోవచ్చు. అది అలా వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చక్కగా వచ్చింది చూడండి, మీకు చూడడానికి ఎంత చక్కగా ఉందో. ఇదిగో చూడండి, ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపై నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు అయితే మనం స్టార్టింగ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేసామనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా, స్టార్టింగ్ మనకు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వేసుకోకూడదు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఇందాక వచ్చేసరికి ఏమైందంటే ఈ క్రాస్ అనేది ముందుకు జరగవచ్చు, వెనుకకు జరగవచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అందుకోసమని ఏం చేస్తామంటే ఫస్ట్ టైం ఇక్కడ 1 ఇంచ్ తోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. అంటే మరి ఇది ఎప్పుడు అనంటే ఆ తర్వాత కుట్టుకోవచ్చు, దాన్ని ఏం పర్లేదు. ఏంటంటే మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసామనుకోండి, మనకి మూల అనేది కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇదిగో చూడండి, ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు నేను స్క్వేర్ కు ఇప్పుడు ఇలా 1 ఇంచ్ ఒక 2 ఇంచెస్ అంత గ్యాప్ తోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. స్లోగా కుట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం మనం ఫాస్ట్ గా కుట్టామనుకోండి మనకి ఎల్లో కలర్ అనేది బయట కనిపించకూడదు. కనిపించకుండా ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నిడిల్ ను మనం ఇలా దింపాలి, ఇలా కిందికి మనం దింపాలి. దింపిన తర్వాత అప్పుడు మనం ఇది టెన్షన్ లేవట్టుకొని ఇదిగో ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు మనం ఇటు తిప్పుకోవాలి, మన వైపు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఈ చివరి నుంచి చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఎల్లో కలర్ అనేది కనిపించొద్దు స్క్వేర్ కు. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్లోగా కుట్టుకోవాలి, ఎందుకంటే మనకి కార్నర్ అనేది చక్కగా రావాలి కదా. అందుకోసమని మనం ఇక్కడ ఇది మనం చక్కగా చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఇది మళ్ళీ ఇక్కడ నీడలు తిప్పాలి. నింపిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పుకోవాలి మనం. అప్పుడు తిప్పుకొని స్క్వేర్ అనేది చక్కగా కుట్టుకోవచ్చు. ఇది ఎందుకు ఓపెన్ పెట్టానంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ వేసుకుంటాం కదా జాయింటింగ్, అందుకోసమని వదిలిపెట్టాను. ఇక్కడ మనం ఒకవేళ ఫ్రంట్ కి వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది వదిలిపెట్టేసాం కదా, ఈ వదిలిపెట్టిన దాన్ని ఇప్పుడు జాయింటింగ్ చేసుకుందాం. ఈ పైనుంచి రావాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి కదలకుండా ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి మనం పైనుంచి రావచ్చు. మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు, అంటే పైనుంచి కూడా ఇలాగా చేసుకున్నాము. ఒకవేళ మనం ముందు వైపు అంటే మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ రావాలి. ఇటువైపు ఒకటే వైపు వేసాం కదా, మరి ఇటు ఓపెన్ ఉంది కదా, అందుకని పైనుంచి డబుల్ స్టిచ్చింగ్ తో రావాలి. ఒకవేళ మీరు ముందు పార్ట్ కూడా వేసుకోవాలని అనుకుంటే గనక ముందు పార్ట్ను మనం ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది ముందు పార్ట్కు ఇది నేను ముక్క తిప్పేశాను, ఇది ముక్క తిప్పేయలేదు. ఒకవేళ మీరు ముక్క తిప్పేయకున్నా కూడా మీకు వేసుకోవడానికి అనుకూలంగా చూపిస్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు నేను మామూలుగానే కుట్టేశాను. ఇక్కడ ఇది ఇదేమో ముక్క తిప్పి వేశాను, ఇది మామూలుగానే కుట్టేశాను, అంటే మామూలుగా జాయింట్ చేశాను.
అయితే ఇప్పుడు దీనికి మనం ఎలా వేసుకుందామంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదిగో ఇప్పుడు మనం ఇది జాయింటింగ్ చేస్తున్నాను. అంటే ఇది ఉక్సు భాగం, ఇది ఉక్సు భాగానికి వేసుకోవాలి ఫ్రంట్ కు. అంటే జస్ట్ మనం ముందుకు ఇలా నేను కొంచెం ముందుకు వదిలిపెట్టాను చూడండి ఇక్కడ ఇది, ఎందుకంటే ఫోల్డింగ్ చేసి ఇటువైపు కుట్టుకోవడానికని నేను ఇలా మనకు కొంచెం వదిలిపెట్టేశాను. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇది జాయింటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఇది జాయింటింగ్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ భాగం అనేది వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది జస్ట్ ముందుకు కొంచెం వదులుకొని మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలని అనుకున్నాం కదా. అయితే దీన్ని ఏం చేయాలి, మనం ఇటువైపు రివర్స్ కుట్టుకోవాలి. ఇలా అంటే పైకి రివర్స్ రావాలి, ఇది పై పార్ట్, ఇది పైకి రివర్స్ ఇలా కొంచెం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనము చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇది పైనుంచి వేసుకున్నాం అనుకోండి మనకు కనిపించకుండా ఉంటుంది. లైక్ జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే ఈ క్లాత్ వేసుకోవాలనుకున్నాం కదా బ్లూ కలర్ది, అందుకని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకుంటున్నాం. అయితే ఈ ఫోల్డింగ్ చేసుకుని ఈ చివరి వరకు ఇలాగే కుట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ముందు పార్ట్ జాయింట్ చేసుకున్నాం కదా, షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మనకు మన వైపే మనం తిప్పి కుట్టుకోవాలి, సన్నగా మడిచి కుట్టుకోవాలని ఇందాక చూపించాను కదా, సేమ్ అట్లా కుట్టుకుందాం ఇప్పుడు. ఆ తర్వాత దీనికి ముందు పార్ట్కు అంటే ఉక్సు భాగానికి వస్తుంది. అంటే ఇటువైపు మనకు కాజా వస్తుంది కదా, కాజా వైపు మనకు పళ్ళు వస్తుంది కాబట్టి మనకు వేసుకోవడానికి మనకు అది అంటే వేసుకున్నా అది మనకు కనిపించదు కాబట్టి అటువైపు వేసుకోకూడదు, ఇటువైపే మనకు ఫ్రంట్ వైపు ఇక్కడ వైపే వేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది అనేది దీని కిందికి వెళ్ళిపోతుంది ఇక మనకి, అంటే మనకు కనిపించదు. ఇప్పుడు ఇలా వేసుకున్నాము ఇలా, అంటే ఈ ఫోల్డింగ్ అనేది దీని కిందికి పోతుంది కాబట్టి మనకి ఏం కనిపించకుండా ఇలా ఉంటుంది. అయితే మీకు చిన్న టెక్నిక్ చెప్పాల్సింది ఏంటంటే మీరు బాగా గమనించండి ఇందులో. అయితే మరి ఇక్కడ వైపు మనకు స్ట్రేట్ వచ్చింది, మరి స్క్వేర్ వచ్చింది కదా, ఇది స్క్వేర్. ఇప్పుడు మనం స్ట్రేట్ గా క్లాత్ తీసుకున్నాం, ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్ వచ్చేస్తుంది కదా, మరి రౌండ్ ఎలా తిరుగుతుందని మీకు ఒక చిన్న సందేహం కలుగుతుండొచ్చు. ఇప్పుడు నేను ఎలాగో చిన్న ఫిల్టర్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇదిగో చూడండి నేను వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ ఇదిగో. ఆ తర్వాత మనం ఇక్కడ లూజ్ వదిలిపెట్టుకోవాలి, అంటే మనం ఈ క్లాత్ అనేది కాస్త లూజ్ వదిలిపెట్టుకోవాలి. ఇలా లూజ్ వదిలిపెట్టుకుంటే కనుక మనకు కొంచెం మనకు తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో ఇక్కడ చిన్నది మనకు మెలక వచ్చేస్తుంది, అయినా పర్వాలేదు. ఇదిగో అలా వస్తుంటాయి ఫోల్డింగ్స్ చిన్న ఇలా పెట్టుకోవచ్చు. మనం ఇలా చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకుని మనం ఈ రౌండ్ నెక్కు ఇలా సరిపడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చేసుకుంటేనే మనకు అప్పుడు రౌండ్ నెక్ అనేది చక్కగా వస్తుంది, అంటే ముందు పార్ట్. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ను చిన్నగా కట్ చేసుకుని మనం ఈ లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఉక్సు భాగానికి వస్తుంది. ఇదిగోండి ఇది. ఆ తర్వాత పైనుంచి మనం డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెలకలు చిన్నవి వస్తాయి మనకి, రౌండ్ కి ఇలా వస్తేనే తిరుగుతుంది రౌండ్, లేకపోతే రాదు మనకి, అది చూసుకోవాల్సిన విషయం. ఇది ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ తర్వాత పైనుంచి మనం డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. అంటే ఈ పైనుంచి మనకు అడగడానికి డబుల్ స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇక ఇది డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్నాక అప్పుడు మనకి బ్లౌజ్ అంతా మనకు ఈ పీస్ అనేది జాయింట్ చేసింది మనకు పూర్తి అయిపోతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.